తిట్టి వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటన నిన్నటినే ఉంది. అయితే వాడు ఇంకా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ హ్మ్. చేయలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ భయాందోళన మధ్య పైగా ప్రవీణ్ పగడాల గారికి ఏదో ప్రాణహాని ఉందని చెప్పేసి అనుమానిస్తూ కొందరు హెచ్చరికలు చేసినటువంటి సందర్భంగా అక్కడ గుమిగూడినటువంటి అనేక మంది ఆయన ఫాలోవర్స్ అనవండి, లేదా అభిమానులు అనివ్వండి, లేకపోతే ఇంకో రకమైనటువంటి అంటే ఇలాంటి అనుమానాలను రేకెత్తించి సందేహాన్ని కలగజేసేటటువంటి మనుషులనివ్వండి, మనం ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు అందరూ అన్ని రకాల ఆ గుంపులో ఉండుంటారు. అందరూ కలిసి చేసి ఇది యాక్సిడెంట్ అవ్వటానికి వీలు లేదు అని పట్టుకుని అందరూ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అనుమానించి ఉండవచ్చు, దాంట్లో డౌట్ లేదు. అయితే కొంతమంది ఇదే పనిగా వాళ్ళేదో చూసినట్టుగా హాలీవుడ్ సినిమాల్లో కనుక చూసినట్లుగా ఒక పెద్ద చిత్రీకరణ చేసి వీడియోలు చేసి ఒక పెద్ద ఇదంతా అల్లి యూట్యూబుల్లోనూ లేకపోతే ఈ సోషల్ మీడియా మాధ్యమంలోనూ చాలా వరకు వాళ్ళు చేసినటువంటి ప్రచారం చాలా చింతనీయమైంది. అది ఎవరైనా సరే, క్రైస్తవులైనా అయి ఉండొచ్చు, హిందువులైనా అయి ఉండవచ్చు, ఇంకొక జాతి వారైనా అయి ఉండొచ్చు, ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, లేకపోతే కొన్ని సంఘాల మీదనో లేకపోతే కొన్ని మతాల మీదనో అది ఆ రకమైన ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండా చేయటం అనేది తప్పకుండా మనం దాన్ని ఖండించాల్సిందే. నేను మాత్రం ఖండిస్తూ ఉన్నాను. దీంట్లో చాలామంది క్రైస్తవులు బాధ్యత రహితంగా చాలామంది కొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బాధ్యత రహితంగా ప్రతిక్రియను వ్యక్తం చేశారు. దాన్ని కూడా ఖండించాల్సిందే. అలాగే అదేదో మీరు అంటే ఒక టీవీ వాళ్ళు లేదా మీరే ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఆ వైన్ షాపులో వైన్ కొన్నారన్నటువంటి ఆ వీడియోని బయట పెట్టగానే ఇదేదో క్రైస్తవులందరూ కూడా దేశద్రోహులు, వాళ్ళేదో తీవ్రవాదులు, అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి కొంతమంది వీడియోలు చేసి మన హిందూ సహోదరులు చేయటం కూడా ఒక విధంగా ఇటుపక్క అనవసరమైన సందేహాలను ఉత్పన్నం చేయటానికి దోహదం చేసింది అనుకోవటానికి కూడా ఆస్కారం ఉంది. ఏది ఏమైనా మనం చెప్పాల్సింది ఏంటంటే పోలీసు వారు ఇప్పుడు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. దాంట్లో ఇంకా ఏదన్నా మిస్సింగ్ లింక్స్ ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళ యొక్క ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేస్తారు. కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మనం లాయర్లను పెట్టుకొని దాన్ని ఖండించవచ్చు. ఏదైనా కానీ సహేతుకంగా లీగల్గా వెళ్ళాలి తప్పితే అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆధారాలు లేని ఆరోపణలు, అది కూడా వ్యక్తిగతంగానో సంఘాల మీదనో లేకపోతే ఒక మతం మీదనో చేయటం అనేది. అవును, మీరు మొదటి నుంచి అదే విషయం చెప్తూ ఉన్నారు. అవును, అదే చెప్తూ ఉన్నాను. రెండవది, ఈ కొంతమంది పేర్లు ఇప్పుడు కళ్యాణ్ గారు తీశారు. వాళ్ళు కూడా చేసింది కూడా మేము సమర్థించడం లేదు. అయితే నేను ప్రత్యేకంగా ఈ మీటింగ్లో రాత్రి అనిల్ గారు కూడా నాతో చర్చించినప్పుడు చెప్పాల్సింది ఎందుకంటే కొన్ని సంఘటనలు ఎందుకో అనుమానాలకు దారి తీసేలాగా మనమే ప్రవర్తిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పోలీసు వారు ఇంత డిలే చేయటానికి వాళ్ళు చెప్పారు. నేను మాట్లాడాను పోలీస్ అధికారులతో కూడా. వాళ్ళు ఏమన్నారంటే మేము చాలా ఎగ్జామినేషన్స్ క్లియర్గా ఉండటానికి బియాండ్ డౌట్ చేసుకోవడానికి పంపించాము అని చెప్పారు. అది విషయం నేను చాలామందికి చెప్పాను. ఎందుకంటే పోలీసు వారికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. ఎందుకంటే రెండు వైపుల నుంచి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వారికి సమయం ఇవ్వాలి అని. అయితే ఈ మధ్య అజయ్ బాబు గారు తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే అజయ్ బాబు చేసింది తప్పు కాదు అని ఎవరు అంటలేదు, మేము అంటలేదు. ఆయన చేసింది నేను సమర్థించను. కొంతమంది పెద్దలు, క్రైస్తవ పెద్దలు కూడా ఎవరు కూడా సమర్థించరు దాన్ని. అజయ్ బాబు కానీ ఇంకోళ్ళు కానీ అంటే ఐఎమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ఎమోషనల్గా ఏది పడితే అది ఆరోపణలు చేసి మాట్లాడటం అనేది ఒక నిజమైనటువంటి క్రైస్తవునిగా లేకపోతే క్రైస్తవ సేవకునిగా చేయవలసిన పని కాదు. అది మేము తప్పకుండా ఒప్పుకుంటాం. అయితే నేను ఇంకొక విషయాన్ని కూడా మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సింది. ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి తీరు, తీసుకొని వచ్చి ఎవరింట్లో కూడా చెప్పకుండా అర్ధరాత్రి పూట అంటే రాత్రి పూట తీసుకోవటం, హైదరాబాద్ నుంచి పోలీసులు వెళ్ళి ఆ తర్వాత ఆయనకు బెయిల్ రాయకుండా 5-6 కేసులు బుక్ చేసి అతని మీద పెట్టడం. సో ఇదంతా చూస్తూ ఉంటే ఇది ఏం జరుగుతుంది అసలు? ఈ కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేసినటువంటి
ప్రజలకు ఇచ్చినటువంటి మానవ హక్కులు లేదా ప్రాథమిక హక్కులు వీటన్నిటికీ ఈ రకంగా పోలీసు వాళ్ళే భంగం చేయొచ్చా? సుప్రీంకోర్టు డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి, ఎలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదని. అంటే ఆ సమయంలో సమాజంలో కొన్ని అశాంతిని కలగజేసే విధంగా, అంటే బాధ్యత కలిగిన స్థానంలో ఉండి అక్కడ వాస్తవాలేంటో తెలుసుకోగలిగి ఇన్వెస్టిగేషన్ మీద, చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి మనుషులు కూడా ఆ లైన్ దాటి ప్రవర్తించేటప్పుడు మిగిలిన వాళ్ళు భావోద్వేగంలో వేరే వ్యాఖ్యలో వేరే యాక్షన్స్కో పాల్పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి నోటీసులు పంపించడం కరెక్ట్ కాదంటారా? కరెక్టే, దాన్ని నేను ఖండించట్లేదు. నేను అజయ్ బాబుని అరెస్ట్ చేసినటువంటి, అంటే అజయ్ బాబు అరెస్ట్ కారణం ఏంటంటే వేరే, మళ్ళీ అజయ్ బాబు అరెస్ట్ కారణం జోసెఫ్ అనే వ్యక్తి, ఆయన క్యాథలిక్ అని చెబుతున్నారు. ఆయన యేసుప్రభు విగ్రహాన్ని, మేరీమాత విగ్రహాన్ని పగలగొడతాను అని అన్నాడు, కాబట్టి నేను కంప్లైంట్ చేశాను అంటున్నాడు. సో అజయ్ బాబు అరెస్ట్కి ఇన్సిడెంట్ కి సంబంధం లేదు. అది కేవలం పైకి కనిపించేదే. ఆయన లేదు నా విషయం నన్ను పూర్తి చేయలేదండి. బాబురావు గారు టోటల్ గా 5 కేసెస్ ఉన్నాయి, మొత్తం 6 కేసెస్ ఉన్నాయి. రిమాండ్ రిపోర్ట్ లో 5 కేసెస్ పెట్టారు. 2012 లో ఆయన మీద క్రిమినల్ కేసు ఉంది, 2024 లో ఒకటి ఉంది, 2023 లో 25, అంటే ప్రజెంట్ ఇప్పుడు 3 కేసులు. మొత్తం హ్యాబిచువల్ అఫెండర్. ఇతను సమాజంలో బయట ఉంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇతన్ని కొన్ని రోజులు అరెస్ట్ చేయండి అని పోలీసు వాళ్ళు రాశారు. ఎందుకంటే అతనికి హ్యాబిచువల్ క్రిమినల్. అతను ఇది మొదటిసారి కాదండి ఆ విధంగా మాట్లాడింది. దాదాపు ఒక 100 వీడియోలు ఉన్నాయి. భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలి, ఉత్తర భారతదేశం చేయాలి, దక్షిణ భారతదేశంగా చేయాలి అని అజయ్ కుమార్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. నేను అవన్నీ తీసుకెళ్లి పోలీసు వాళ్ళకు 2024 మార్చిలో కూడా కంప్లైంట్ చేసిన సందర్భం కూడా ఉంది. మీకు అతని బ్యాక్గ్రౌండ్ తెలియదు, అది కరెక్టా కాదా అని మనం ఇక్కడ విశ్లేషణ చేయలేము. కళ్యాణ్ గారు అయినా మాట్లాడుతుంది. అవునండి. ఓకే, కళ్యాణ్ గారు, నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన అన్నీ కూడా కరెక్టే, నేను కాదంటలేదు. దాని మీద ఆయన మీద కేసులు ఉండుండవచ్చు, ఆయన మాట్లాడి ఉండవచ్చు, కేసులు రిజిస్ట్రేషన్ చేసి ఉండవచ్చు. కానీ అరెస్ట్ చేయడానికి క్లియర్ కట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఆయన అరెస్ట్ చేయడం తప్పంట్లా, నేను అరెస్ట్ చేసేటటువంటి విధానం తప్పు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారమే అతన్ని జైల్లో పెట్టారండి. ఒక్కటే క్రైమ్లో 10 సార్లు క్రైమ్ చేస్తే, అదే విషయం మీద 10 సార్లు తప్పుగా పనిచేస్తే అతన్ని జైల్లో పెట్టడానికి జడ్జికి కానీ పోలీసులకు కానీ అధికారాలు ఉంటాయండి. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ లీగల్ మ్యాటర్స్. ఓకే, నేను చెప్పేది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏంటంటే ఎనీ పనిష్మెంట్ విత్ మినిమమ్ ఆఫ్ 7 years ఇంప్రిజన్మెంట్ కంటే కూడా తక్కువ పనిష్మెంట్, మ్యాక్సిమం పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటే దానికి అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు, వాళ్ళని కోర్టుకి తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేయండి అని చెప్పారు. షార్ట్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను చెప్తాను అండి, నేను పోలీసు వాడిని, పోలీసులు ఏం చేస్తారు తెలుసు కాబట్టి పోలీసులు నేను సమర్థించాలి, మీరు కాదు. సమర్థించినా విమర్శించినా నేను చేయాలి. సో కాబట్టి దాన్ని అర్థం చేసుకుని దాని గురించి మాట్లాడటానికి నాకు కొంచెం ఎక్కువగా అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. వీళ్ళు అరెస్ట్ చేస్తే వారికి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా చెప్పాలి ఏమనంటే, నేను ఈ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము, ఇదిగో మేము పలానా పోలీసులని ఈయన తీసుకెళ్తున్నామని చెప్పి రాసి ఇచ్చి అలాగే చెప్తే, ఆ రాత్రి అంతా పోలీసులు పట్టుకెళ్లారా లేకపోతే ఇంకో కిడ్నాపర్స్ పట్టుకెళ్లారా అని చెప్పేసి ప్రజలు ఆందోళనతో రాత్రంతా ఆ పోలీస్ స్టేషన్కి. సార్ ఒక మాట చెప్పనా, ఇక్కడ ప్రజల్ని ఆందోళనలోకి నెట్టింది కొంతమంది పాస్టర్లు. వాస్తవానికి వాళ్ళ భార్యకి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి పోలీసులు, మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, మేము మీ వాడిని అరెస్ట్ చేసుకుంటున్నామని 2 Town పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ భార్యను కూడా చెప్పారు, అక్కడ నుంచి తీసుకొచ్చారు. అజయ్ బాబు రాత్రి అరెస్ట్ అయిన 10 గంటలకు 10:30కే ఉప్పల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని నాకే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళ భార్యకి తెలియకుండా ఉంటుందా? కానీ రాత్రి అంతా మీకు అసలు విషయం ఏంటంటే ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేయలేదు. అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం అండి, వాళ్ళ భార్య 11ంటికి ప్రెస్ మీట్ లో చెప్పిందండి. వాళ్ళ భార్య 11ంటికి మీడియాలో వాళ్ళ వైఫ్ చెప్పింది, ఉప్పల్ నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి. వాళ్ళ భార్య చెప్పిన ఫుటేజెస్ ఉన్నాయి 11ంటికి. ఇదంతా మిస్లీడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పాస్టర్స్. మీరు చెక్ చేయండి కావాలంటే. కాదంటలేదు, మీరు చేసే ఆరోపణలు కరెక్ట్ కాదంటలేదు. మీరు పాస్టర్లనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద నిందలు మోపాల్సిన అవసరం లేదు. నేను చెప్తుంది ఏంటంటే, ఆ అవకాశాన్ని పోలీసులు ఎందుకు ఇచ్చారు అంటున్నాను. మీరు రిటర్న్గా వాళ్ళ వైఫ్కి చెప్పిస్తే, మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, పలానా కేసులో అరెస్ట్ చేస్తున్నాము అని క్లియర్గా లా చెబుతుంది ఆ విషయాన్ని.
కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఆర్టికల్ 22 ఏమనంటే మీరు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసినటువంటి కారణాలను వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి, వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాటన్నిటిని వయలేట్ చేసి పోలీసులు అర్ధరాత్రి పూట ఒక బందిపోటు దొంగను లేకపోతే టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు తీసుకొని రావటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను పోలీసులను ఖండిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి అది మీ opinion అయి ఉండొచ్చు. ఓకే, అంటే అరెస్ట్ కారణాల గురించి ఒకరు మాట్లాడుతున్నారు, అరెస్ట్ ప్రొసీజర్ గురించి ఒకరు మాట్లాడుతున్నారు. కరెక్టే, అంటే ఇద్దరు ఆస్పెక్ట్స్ కూడా మనం కరెక్టే. అరెస్ట్ ప్రొసీజర్ చాలా సందర్భాల్లో పోలీసులు